ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. నేటి ధ్యానం కొరకు యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, పక్షపాతమైనను వేషధారణయైనను లేనిదియునై ఉన్నది. ప్రియులారా, నేటి సమాజము కులాల వారిగా, మతాల వారిగా విడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. పెద్ద పెద్ద సంస్థలు, పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఆ కంపెనీ ఎవరిదైతే ఆ కులస్తులే ఆ కంపెనీలో ఎక్కువ మంది ఉద్యోగస్తులుగా ఉంటారు. ఇక రాజకీయ పార్టీలు అయితే సరే తమ కులపు వాడు నిలబడితే అతడు ఎలాంటి వాడైనా తమ ఓట్లన్నీ ఆ వ్యక్తికే వేసేస్తారు. మన కులము కానివాడైతే అతడు ఎంత మంచివాడైనా అతనిని నిరాదరిస్తారు. దీనిని బైబిల్ పరిభాషలో దురభిమానము అని కూడా మనం అనొచ్చు. 19వ కీర్తన 13వ చరణంలో కీర్తనాకారుడు దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకము అంటూ ప్రార్థిస్తాడు. క్రైస్తవులైన మనం ఇలాంటి దురభిమాన పాపములను కలిగి ఉండకూడదు. జనరల్ రాబర్ట్ ఈ లీ అనే వ్యక్తి భక్తిగల క్రీస్తు శిష్యుడిగా జీవించాడు. అమెరికాలో పౌర పోరాటం, సివిల్ వార్ ముగిసిన వెంటనే అతడు వాషింగ్టన్ డీసీలోని ఒక సంఘాన్ని దర్శించటానికి వెళ్ళాడు. ఆ రోజు ప్రభురాత్రి సంస్కరణ ఆరాధన జరుగుతోంది. ఈ రాబర్ట్ లీ ఆ ప్రభురాత్రి సంస్కరణ ఆరాధనలో ఒక నల్లవాని ప్రక్కన మోకరించాడట. అది గమనించిన ఒక వ్యక్తి, నీవు ఆ నల్లవాని ప్రక్కన ఎలాగ మోకరించగలిగావు అని అడిగాడు. దానికి లీ, మిత్రమా, సిలువ ముందు నేలంతా సమతలంగా ఉంటుంది అని చెప్పాడు. ప్రియులరా, మనలోని దురభిమానము, పక్షపాతము అనేవి సిలువ చెంతనే నిర్మూలమవుతాయి. సిలువ ప్రేమ కలిగిన వారు పక్షపాతం చూపరు. ప్రపంచంలోని క్రైస్తవులందరూ పక్షపాతము లేనివారిగా ఉండాలి. క్రీస్తు మనమింకనూ పాపులమై ఉండగానే మన కొరకు మరణించినట్లు రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తాం. యేసుక్రీస్తు మన కొరకు చనిపోయి తన రక్తాన్ని మన కొరకు చిందించుట ద్వారానే మనము దేవుని దగ్గరకు వచ్చాం. ఇందులో మన కులపు గొప్పతనము గాని, మన కుటుంబ గొప్పతనం గాని ఏమీ లేదు. అలాంటప్పుడు మనము మన కులాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి అతిశయించుట లేక పక్షపాతము కనుపరుచుట అనేది దేవుని వాక్యానికి వ్యతిరేకం. ఈరోజు చాలా సంఘాలు కూడా కులాన్ని బట్టి నడపబడుతున్నాయి. పాదిరి గారు తమ కులస్తుడైతేనే వారు ఆ చర్చికి వెళ్తారు. తమ కులస్తుడు కాకపోతే వారు ఆ పాదిరి గారిని ఆదరించరు. ప్రియులరా, మనము చదువుకున్నటువంటి మూల వాక్యములో పైనుండి వచ్చు జ్ఞానము మొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది అంటూ పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిది అని చెప్తున్నాడు యాకోబు భక్తుడు. కనుక ఇప్పుడు పక్షపాత వైఖరి లేదా వివక్షత చూపేవారు ఈ సత్యాన్ని అనుసరించి పైనుండి వచ్చు జ్ఞానముతో జీవించటం లేదని తెలుసుకోవాలి. ప్రియులరా, పక్షపాతము లేదా వివక్షత అంటే అన్ని విషయాలు తెలుసుకోకుండా అవతల వ్యక్తికి తీర్పు తీర్చడం అన్నమాట. మనము దానికి గురి కావాల్సి వస్తే ఎంత నీచంగా ఎంచుకుంటాం. ఈ గుణమే మన హృదయాల్లో ఉన్నట్లయితే ఇంకెంతగా మనము దానిని ద్వేషించాలి. దేవుడు ఏ విధంగా అందరినీ ఒకేలా చూస్తున్నాడో మనము కూడా ఆ విధంగానే అందరినీ చూడగలగాలి. దేవుడు అందరినీ ప్రేమించాడు, అందరి కొరకు చనిపోయాడు, అందరి కొరకు ఆయన తన రక్తాన్ని కార్చాడు. కనుక ఇతరులను గూర్చి ఏమీ తెలుసుకోక ముందే ఒక అభిప్రాయము కలిగి ఉండటం, పక్షపాత వైఖరి కనుపరచటం అనే మంచు దేవుని ప్రేమ అనే కిరణాలకు కరిగిపోతుంది. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, సిలువ ముందు ఉన్న సమతలమైన నేలపై మోకరిస్తున్నారా? దేవుని బిడ్డలమైన మనం సమానత్వము కొరకు పోరాడుదాం, సమానత్వాన్ని కోరుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈ రోజుల్లో సమానత్వము లేదు, ఎక్కడ చూచినా వివక్షే కనబడుతోంది. అలాంటి పరిస్థితుల్లో ప్రతి క్రైస్తవుడు వివక్ష లేని విధంగా జీవించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.